మరి దుర్మార్గంగా పార్టీలకు అతీతంగా మీరు చేసిన దారుణాల వల్ల నష్టపోయిన వాళ్ళు వందల వేల మంది ఉన్నారు. అయినా వేల సార్లు నువ్వు నీ భర్త హత్యను తెర మీదకి తీసుకొచ్చి రాజకీయంగా లబ్ధి పొందాలనుకుంటావు. మరి నీ భర్తను చంపిన వాళ్ళతో కూడా రాజీపడి వాళ్ళతో కూడా సాయం పొంది నువ్వు రాజకీయంగా గెలవాలనుకుంటావు. అంటే నీకు ఎక్కడ నైతిక విలువలు లేవు. నువ్వు పెద్ద మహానటివి అని మీ పార్టీ నాయకుడే నీకు ఒక పేరు పెట్టినాడు. నువ్వు ఎలా కావాలంటే అలాగా ఒక ఊసర విలుల రంగులు మార్చి చంద్రబాబు గారు అధికారంలోకి వస్తే నా భర్తను చంపినారని పోతావు, మంత్రి పదవి కావాలంటావు, నా కొడుకులను చూడండి అంటావు. నువ్వు రాజకీయంగా లబ్ధి పొందేదానికి, ఆర్థికంగా లబ్ధి పొందేదానికి నీ భర్తను ఉపయోగించుకుంటావు. కాంగ్రెస్ ప్రభుత్వమో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమో ఉంటే చంద్రబాబు నాయుడు మాకు అన్యాయం చేసినాడని చెప్పి అది నమ్మేటువంటి ఒకరిద్దరు పెద్దల దగ్గర పోయి గోడ చెప్పుకుంటావు, అన్ని విధాల లబ్ధి పొందుతావు. ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలోనూ అన్ని విధాల లబ్ధి పొందినావు. మొన్నటి వరకు మా ప్రభుత్వంలో కూడా మీ ఇంటి చుట్టూ వేల కోట్ల గ్రానైట్ తవ్వకాలు జరిగితే దాని మీద ఎంక్వైరీలు వేస్తే కూడా మీ మీద చర్యలు లేవు. నీ క్రషర్లు 5 సంవత్సరాలు మేము అధికారంలో ఉన్న 5 సంవత్సరాల పాటు నడుపుకున్నావు, వ్యాపారం చేసినావు, కర్ణాటక కంకర్ దోలి అమ్ముకున్నావు, గ్రానైట్ క్వారీలు కొత్త లీజులు తెచ్చుకున్నావు నీ బినామీ కంపెనీలకి. అనంతపురంలో 100 కోట్ల రూపాయల మల్టీప్లెక్స్ కాంప్లెక్స్ కట్టినావు. కియా ఫ్యాక్టరీ దగ్గర అప్పటికే నీ దగ్గర నీకు ఉన్న 100-150 ఎకరాల భూములకు తోడు మళ్ళీ భూములు కొన్నావు. మరి నీ భూములకు ఏపీఐసి నిధులతో రోడ్లు వేయించుకున్నావు. మరి ఏ ప్రభుత్వం ఉన్నా మరి నీ ఆర్థిక వనరులను కాపాడుకుంటావు, ఏ ప్రభుత్వం ఉన్నా నీ పని జరిగేలా చేసుకుంటావు. నువ్వు ఇంత గొప్ప మహానటివి కాబట్టే నీ భర్తను చంపినారని నువ్వు ప్రచారం చేసిన జేసీ కుటుంబాన్ని కూడా ఆలింగనం చేసుకునేటువంటి పరిస్థితి నీకుంది కాబట్టే నువ్వు ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారనే ఒక నమ్మకం నీకు వచ్చి నువ్వు 14-19 మధ్యలో అబద్ధాలు చెప్పినావు. 19-24 మధ్యలో కూడా మా మీద దుమ్మెత్తి పోసినావు. దుర్మార్గంగా దారుణమైనటువంటి అబద్ధాలన్నీ కూడా మా మీద. మేము పేదలకు సాయం చేస్తా, ఈ ప్రాంతంలో గతంలో పరిటాల రవి హయాంలో ప్రజాస్వామ్యము కూనీ చేయబడి ఉంది, ప్రజాస్వామ్యాన్ని చెరబట్టినారు మీరు. మీ వల్ల వేల మంది ఊర్లు వదిలినారు, మీ వల్ల వందల మంది కనుమరుగైనారు. మిమ్మల్ని కట్టడి చేసి ఈ ప్రాంతంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలని మేము రాజకీయాల్లోకి వచ్చినాం. ఏ ఫ్యాక్షన్ కుటుంబం దగ్గరికి వెళ్ళకండి, మీ బతుకులు మీరు బతకండి అని దాదాపుగా 2-3 వేల కుటుంబాలకు మేము ఉచితంగా బోర్లు వేయడమా, గొర్రెలు పంపిణీ చేయడమా, వివిధ రకాలుగా సాయం చేశాం. అది నచ్చే జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ మమ్మల్ని ఆదరించినారు. ఈరోజు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు తోపుదుర్తి సోదరులు నేను అనుకుంటే తిరగలేనని. తోపుదుర్తి సోదరులు ప్రతి గ్రామంలోనూ తిరుగుతారు. ఎందుకంటే ప్రతి గ్రామంలో కూడా తోపుదుర్తి సోదరుల వల్ల సాయం పొందిన వాళ్ళు ఉన్నారు. ప్రతి గ్రామంలో కూడా తోపుదుర్తి సోదరులు మేము ఇది చేసినామని చెప్పుకోవడానికి ఉన్నాయి. మళ్ళీ మొన్న జరిగినటువంటి హత్య విషయంలో కూడా, లింగమయ్య హత్య విషయంలో కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రెచ్చగొట్టినారు, అందుకే మా తమ్ముళ్ళు చేసినారని నువ్వు చెప్పుకుంటా ఉన్నావు. మీ తమ్ముళ్ళు హత్య చేసిందని నువ్వే చెప్పుకుంటా ఉన్నావు. మేమే మా తమ్ముళ్ళు హత్య చేసినా మేము వాళ్ళని కోర్టుకు హాజరు పెట్టామని నువ్వు చెప్పుకుంటున్నావు. పరిటాల సునీతమ్మ, చివరిగా హెచ్చరిస్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి వస్తాడు, వచ్చినాక మీ కుటుంబ నేపథ్యాన్ని మొత్తం కూడా అక్కడ ప్రజలు ఆ ప్రాంతంలో పాపిరెడ్డిపల్లి గ్రామంలో నీ కొడుకు ప్రమేయమైంది, నీ తమ్ముని కొడుకుల ప్రమేయమైంది అంతా కూడా తెలియజేస్తారు జగన్మోహన్ రెడ్డి గారికి. ఈరోజు నీది జరగచ్చగాక నీ దుర్మార్గాలు ఇంకా కూడా నువ్వు కొనసాగించవచ్చు, మీ ప్రభుత్వం ఉన్న రోజులు కూడా కొనసాగించవచ్చు. కానీ రేపన్నది మాదే. తప్పనిసరిగా 27లోనో 28లోనో 29లోనో మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది, మా జగనన్న ముఖ్యమంత్రి అవుతారు. మీరు చేసిన ప్రతి ఒక్క దుర్మార్గాలకు కూడా లెక్కగట్టి ఆ రోజు తగిన సమాధానం చట్టబద్ధంగా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా నీ పద్ధతులు మానుకో. నువ్వు ఎవరిని బెదిరించాలనుకుంటున్నావు? నేను అనుకుంటే ఎంపీపీ కాలేనా, నేను అనుకుంటే ప్రకాష్ రెడ్డి తిరుగుతాడా, ఇంకొకటి మాటలు, ఇవన్నీ
మానుకో. ఇంకా నీకు అది పోలే, అదేదో చింత చచ్చిన పులుపు చావలే, అవి మానుకో. ప్రజాస్వామ్యంలో నువ్వు కూడా ప్రజలు ఓట్లేస్తే గెలిచి నువ్వు ఎమ్మెల్యే అయినావు అంతే. నీ ఎంతకు నువ్వు ఎమ్మెల్యే కావు. ప్రజలు నిన్ను నమ్మి ఓట్లేసినాక నేను ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతో నువ్వు మాట్లాడు. నువ్వు బెదిరించేటట్ల మాటలు ఇంకోటి మాటలు మాట్లాడితే ఎవరు బెదిరే వాళ్ళు ఎవరు లేరు. ప్రజలు మిమ్మల్ని తరిమి కొట్టే రోజులు రాకుండా ఇకనైనా చూసుకో. జగన్మోహన్ రెడ్డి గారి కాలి గోటికి కూడా నువ్వు పనికిరావు. జగన్మోహన్ రెడ్డి గారు మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన నాయకుడు. ఆయన పేదల పట్ల, రైతుల పట్ల, మహిళల పట్ల, విద్యార్థుల పట్ల అపారమైన ప్రేమ కలిగి వారికి సంక్షేమ పథకాల ద్వారా వారి కుటుంబాలను నిలబెట్టిన నాయకుడు. కోట్లాది మంది గుండెల్లో కొలువున్నటువంటి నాయకుడు. జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడేటువంటి అర్హత నీకు కానీ, నీ కుమారునికి కానీ, నీ కుటుంబానికి కానీ ఎవరికి లేదు. మీరు నోటికి వచ్చినటువంటి అబద్ధాలు చెప్పి అధికారం లేకొచ్చి ఈరోజు ఏ ప్రజలైతే మిమ్మల్ని గెలిపించినారో వారి ఆస్తుల మీద మీరు కన్ను వేసి వారి ఇళ్లను కూలుస్తా, ఈరోజు రైతాంగాన్ని నడ్డి వీరుస్తా, హంద్రినీవా కాలువ లైనింగ్ కాంట్రాక్టు కమిషన్లను కొట్టి ఈరోజు రాప్తాడు నియోజకవర్గంలో కనీసం 1,00,000 ఎకరాలు బీళ్లుగా మారేటువంటి పరిస్థితిని తీసుకొని వచ్చి మీరు గత 10 నెలలుగా ఎన్నో అరాచకాలు చేసి, ఎన్నో దోపిడీలు చేసి, టమాటా రైతుల దగ్గర నుండి కూడా కమిషన్లు వసూలు చేసి మీరు చేస్తున్న అరాచకాలన్నీ ప్రజలకు తెలిసిపోయినాయి. ఇప్పుడు నువ్వేం చెప్పినా ఎవరు నమ్మే పరిస్థితి లేదు. అయిపోయింది. మొన్న లింగమయ్య హత్యతో నీ చాప్టర్ క్లోజ్ అయిపోయింది. నువ్వు భవిష్యత్తులో ఎప్పుడు కూడా శాసనసభలో అడుగుపెట్టేటువంటి పరిస్థితి కూడా ఉండదు ఈసారి 2029 ఎన్నికల తర్వాత. నీ చరిత్ర మొత్తము ప్రజలకు అర్థమైపోయింది. మేకవన్య పులివి నువ్వు, మేకవన్య పులివి నువ్వు. నీ నేర చరిత్ర మీ భర్త బయటికి తెలిసి చేసినాడేమో. నువ్వు బయటికి మహానటిలా ముసుగు కప్పుకొని గొప్ప నటనా చాతుర్యంతో ప్రజల్ని నమ్మబలుకుతూ గొంతు కోసుకుంటూ వచ్చినావు ఇన్ని సంవత్సరాలు. ఇంకా అది జరగదు. జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడిని కోల్పోయినందుకు ఈ రాష్ట్ర ప్రజలు చింతిస్తున్నారు. మీ పార్టీ మనుగడ సాగదు. రాబోయే కాలంలో నీవు ఏ కుటుంబాలనైతే నువ్వు సంపించినావో, నువ్వు నీ భర్త, ఆ కుటుంబాలే మీకు రాజకీయ సమాధి కడతాయని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాము. చాలు కదా, ఎక్కువైందా?